Hi everyone, welcome back to my channel Sindhu Sai World. This video is all about my graduation day. Graduation అయి 1 month అయింది, బట్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ డే నాకు 2023లో జరగాలి, బట్ ఆ టైంలో గ్రాడ్యుయేషన్ డేట్ ఫిక్స్ కాకముందుకే నేను ఇండియాకి వచ్చేసిన. సో ఇండియాకి వచ్చేసినాక గ్రాడ్యుయేషన్ డేట్స్ వచ్చినాయి. సో అప్పుడు ఏం చేయలేక, బట్ పక్కా అటెండ్ అవ్వాలి, మిస్ చేసుకోవద్దు అని 2024కి నేను డిఫర్ చేసుకున్నా. సో దానికోసం ఇప్పుడు లండన్ నుండి బోన్మౌత్ వెళ్ళాలి. బోన్మౌత్ ఎప్పుడు వెళ్ళినా కోర్స్ అది స్పెషల్ ప్లేస్, ఏదో ఇండియా వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో ఈసారి ఇంకా మా చెల్లి కూడా ఉంది. పేరెంట్స్ని ఎట్లాగో గ్రాడ్యుయేషన్ డేకి తీసుకురాలేకపోయినా ఈ టైంకి, బట్ మా చెల్లి ఉంది, అదే హ్యాపీ. సో నేను మా చెల్లి ఇంకా ఇంట్లో బ్రో వాళ్ళు అందరం కలిసి బోన్మౌత్కి స్టార్ట్ అయినాము. కోర్స్ మాకు టైం లేదు, ఎందుకంటే నేను ముందు రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. సో రెడీ అవ్వడానికి అంటే ఎక్కువ అన్నీ సెట్ చేసుకోవడానికి టైం లేకుండా, సో అందుకే నెయిల్ పాలిష్ అట్లాంటివి కూడా కార్లోనే వేసుకున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బోన్మౌత్కి మాత్రం ఇప్పటివరకు నేను వెళ్ళిన ప్లేసెస్లో బోన్మౌత్కి మాత్రమే వెల్కమ్ టు బోన్మౌత్ అనే బోర్డు నేను చూసిన. సో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ ఆల్రెడీ మార్నింగ్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాది ఆఫ్టర్నూన్ ఉండే 2 o'clock అట్లా. సో మేము ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసినాము. అప్పటికే అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నాకు బీటెక్లో కూడా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, ఎందుకంటే బీటెక్ నాది అయిపోయాక కోవిడ్ అప్పుడు స్టార్ట్ అయింది. సో అప్పుడు గ్రాడ్యుయేషన్స్ అట్లా ఏం జరగలేదు. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంత దూరం ఇక్కడికి వచ్చి మాస్టర్స్ ఫినిష్ చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఎగ్జైటింగ్ అసలు నాకు. నేను అందుకే అస్సలు మిస్ చేసుకోవద్దు అనుకొని వచ్చేసిన. అండ్ ఏంటంటే బోన్మౌత్ యూనివర్సిటీకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది ఒక 5 days జరిగింది, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి. సో ఎలా అంటే ఒక్కొక్క రోజు కొన్ని డిపార్ట్మెంట్స్కి అన్నట్టు చేసిండ్రు. ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి రాగానే గౌన్ కలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది యూనివర్సిటీలో జరగలేదు, బోన్మౌత్లోనే ఇంకా సెరమనీస్ చేసే ప్లేస్లో జరిగింది. సో ఫస్ట్ గౌన్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ గౌన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్కి ముందే ఒక 21 days ముందల్లా మాకు లింక్, అంటే యూనివర్సిటీ వాళ్ళు లింక్ పంపించారు అన్నట్టు. సో అందులో నుండి మనం ముందే అంటే గౌన్ మన సైజ్కి తగ్గట్టు గౌన్ బుక్ చేసుకోవచ్చు. సో అందులో బుక్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి క్యూఆర్ కోడ్ చూపిస్తే మనం బుక్ చేసుకున్న రెఫరెన్స్ నెంబర్ ప్రకారం మనకి గౌన్ తీసి ఇస్తారన్నట్టు. ఇక్కడ గౌన్ వేసుకోవడం కూడా వాళ్ళే, ఆ టీం వాళ్ళే అన్నీ మనకి చేస్తారు. సో చాలా హెల్ప్ఫుల్గా ఉండే అసలు. అంటే నేనే ఫస్ట్ అంటే తెలియదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తీసుకోవాలో ఎట్లా వేసుకోవాలో అని చెప్పేసి అనుకున్నా, బట్ వీళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు, చాలా సపోర్ట్ చేసిండ్రు. బట్ ఒకటే చాలా బాధ అనిపించింది ఏంటంటే చాలామంది పేరెంట్స్ని పిలిపించుకున్నారు, చాలామంది మంచి శారీస్ కట్టుకొని బాగా రెడీ అయ్యి బాగా చేసుకున్నారు అసలు. సో నాకు అసలుకి అంత టైం లేకుండే, అంత ప్లాన్ అసలు లేకుండే. ఈ ఇయర్ అయినా అటెండ్ అవుతానా అనే డౌట్ ఉండే నాకు, ఎందుకంటే ఆఫీస్లో లాస్ట్ మినిట్లో ఇచ్చిండ్రు నాకు లీవ్, అప్పుడు అప్రూవ్ చేసిండ్రు. సో ఏదేమైతే నేనైతే వచ్చి అయితే అటెండ్ అయినా, బట్ కొన్ని మిస్సింగ్ అనిపించింది. బట్ ఓకే, అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. లోపలికి వచ్చాక చూడాలి, అసలు ఒక్కరి మొహం కూడా నాకు తెలియదు. అసలు నేనున్నప్పుడే యూనివర్సిటీకి వెళ్ళలేదు నేను. నా యూనివర్సిటీ అయిపోయి 1 year 1.5 year అట్లా అయిపోతుంది. అసలు నేను వెళ్ళి నా డిపార్ట్మెంట్ దగ్గర నేను కూర్చున్నప్పుడు అసలు మీరు ఏ ఇయర్ ఏ ఇంటెక్ అని అడుగుతున్నారు అందరూ. నాకు ఘోరంగా అనిపించింది, ఎందుకంటే ఏదో నేను సబ్జెక్టులు పెట్టుకొని లేట్గా ఫినిష్ చేసి అప్పుడు లేట్గా అటెండ్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక 3-4 అట్లా అడిగితే చెప్తుండే నేను లాస్ట్ ఇయర్ మిస్ అయిన కాబట్టి ఈ ఇయర్ అటెండ్ అవుతున్నా, అంటే మిస్ చేసుకోవద్దు ఈ మెమొరబుల్ డేని అని చెప్పేసి. బట్ మంచిగా అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఆ బ్లూ కలర్ బుక్ ఏంటంటే అందులో డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే ఎవరికి జరుగుతుందో వాళ్ళ నేమ్స్ అన్నీ అందులో ఉన్నాయి. నా నేమ్ కోసం చాలా వెతుక్కున్నా, లాస్ట్కి దొరికింది, కానీ నేను దాన్ని వీడియో అంటే తీయలేదు. బట్ ఓకే, బాగా అనిపించింది. ఆ బుక్ కూడా మెమొరబుల్గా ఎప్పటికీ అందులో నా నేమ్, అంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్ నా నేమ్ అందులో ఉంది అని. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్, బట్ ఏంటంటే మనతో వచ్చిన గెస్ట్లకు మాత్రం వేరే ఎంట్రన్స్. ఈ గెస్ట్కి కూడా మనం టికెట్ ముందే బుక్ చేసుకోవాలి. అంటే యూనివర్సిటీ స్టూడెంట్, అంటే గ్రాడ్యుయేషన్ అయ్యే స్టూడెంట్తో పాటు 2 ఫ్రీ టికెట్సే మనకి. సో ఫ్రీగానే, డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. ఈ గెస్ట్ ఎంట్రన్స్కి వాళ్ళు పైన ఉంటారు, వాళ్ళంతా పైనుండి చూస్తారు. సో ఇది గ్రాడ్యుయేషన్ అయ్యే స్టూడెంట్స్ ఎంట్రన్స్ అనమాట. సో వెళ్ళి జస్ట్ ఫస్ట్ రోనే ఉండే నాకు.
నేను జస్ట్ వెళ్ళి కూర్చున్నా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే దానికి కూడా కొంచెం టీమ్ ఒక మెంటర్స్ ఉన్నారనమాట. అంటే ఏ రో వాళ్ళని ఫస్ట్ పంపించాలి, ఎక్కడ కూర్చోవాలి, సీట్స్ అన్నీ ఆల్రెడీ ముందే బుక్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నుండి అయితే నా గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టార్ట్. కొంచెం బోర్ అనిపించినా సరే మిస్ చేయొద్దు అని చెప్పేసి నేను అన్నీ షూట్ చేసి పెడుతున్నా. సో జస్ట్ వాచ్ ఇట్. Welcome to your graduation. Welcome to your Bournemouth University graduation ceremony for the Faculty of Science and Technology. My name is Dr. Emma Egging and I'm a Pro-Chancellor of the university. It is my role to preside as you cross the stage and your degrees are awarded. Graduating is a major achievement and today is a day that you will remember for the rest of your lives. Graduates and guests, I am pleased to present the recipients of awards for the Faculty of Science and Technology. Sindupriya Meruku. అలా స్టేజ్ మీద వాక్ చేస్తుంటూ వస్తుంటే కొంచెం భయం, బట్ చాలా ఎగ్జైట్మెంట్, చాలా మంచిగా అనిపించింది. అసలు ఇంత మెమరబుల్ డే అది అసలు లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే నా 2 సంవత్సరాల కష్టం, ఎన్నో నైట్స్ టెన్షన్ పడుకున్న రోజులు ఉన్నాయి. అండ్ 20 లక్షల ఖర్చు. ఇంత ఏ సిచ్యువేషన్లో నేను యూకేకి వచ్చి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి మాస్టర్స్ డిగ్రీ ఫినిష్ చేసినో అది నాకే తెలుసు. చాలా కష్టం ఉండే, బట్ ఆ కష్టానికి ఇంత సింపుల్గా నా మాస్టర్ సర్టిఫికేట్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం డిసప్పాయింట్ అయినా ఇక్కడ, బట్ ఇట్స్ ఓకే. Whatever obstacles you faced, you overcame them. Your degree has challenged you. Now it's time to take your challenge to the world. You are now a graduate from Bournemouth University. Very well done, and we wish you all the very best for the future. Congratulations! Hi graduates, we all just wanted to wish you from a combination great luck for your future. We wish you congratulations! Congratulations from reception and security. Good luck. We are so proud of you and we want to say massive congratulations! Congratulations! We just wanted to say congratulations from the catering team and have a wonderful day. Congratulations! ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కంగ్రాచులేట్ చేస్తుంటే మంచిగా అనిపించింది. సో అందుకనే నేను ఈ బిట్స్ అన్ని ఏవి మిస్ చేసుకోకుండా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసిన. బోర్ కొట్టినా సరే కొంచెం టైం తీసుకొని చూడండి. అండ్ సెరమనీ తర్వాత ఇట్లా చాలా ఫుడ్, డ్రింక్స్, అంటే వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి అంటే స్టూడెంట్స్కి సో అందరికీ బాగా సర్వ్ చేసిండు. సో అదంతా కూడా బట్ ఎక్కువ టైం లేకుండా అప్పటికే చాలా చీకటి అయిపోయింది. ఎందుకంటే ఇది వింటర్ కదా, 5:30కే చీకటి అయిపోతుంది. ఇదేంటంటే మనం స్టేజ్ క్రాస్ అయ్యేటప్పుడు ఒక ఛాన్సలర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాం కదా, సో ఆ పిక్చర్స్ అన్నీ క్లిక్ చేసిండ్రు. ముందే తెలుసుంటే అటు సైడ్ చూసి మంచిగా ఒక స్మైల్ అన్న పోజ్ అన్ని ఇచ్చేటోళ్ళం, బట్ తెలీదు. బట్ ఇవేంటంటే మనం ఇక్కడ నుండి మన ఫోటో వెతుక్కొని సో మనం మనీ పే చేస్తే మనకి ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్లో చేసి ఇస్తారన్నమాట. సో ఇలా నా గ్రాడ్యుయేషన్ అయితే ఫినిష్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.